సూపర్ ఉంది. ఈయన డ్రీమ్ బైక్ అంట గైస్. ఏడ చూసిన బైక్ చూస్తే అట్లనే చూస్తాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే మేము శ్రీశైలం వచ్చినామని చెప్పాను కదా. సో మేమైతే శ్రీశైలం వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. ఆ వీడియో అయితే పెట్టేసాను, లాంగ్ వీడియో. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. నేను ఈ వీడియో కింద అయితే ఆ వీడియో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే ఇలా రెడీ అయిపోయాము. మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు, బయటకు వెళ్ళారు. మేమైతే ఇక ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఇంకా వేరే ప్లేస్లు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాతకి వీడియో అయితే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా అవుట్ఫిట్ ఇలా ఉందో చూడండి. మా ఆయన నాది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అద్దంలో చూపిస్తాను. అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందో లేదా తెలియదు కానీ అంటే కొంచెం మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాం, అది ఫ్లాప్ అయిపోయింది గైస్. నా హెయిర్ స్టైల్ కూడా బాగుందా? మా ఫ్రెండ్ వేసింది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బాయ్ గాయ్స్. ఇంకా మేమైతే టెంపుల్కి కొంచెం దూరంలో రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా కార్లో అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే మనం సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకోవాలి కాబట్టి మేమైతే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇంకా శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా ఇక్కడైతే నేనైతే మా అమ్మకి వీడియో కాల్ చేశాను, ఎలా ఉన్నా అని చెప్పేసి అడుగుదామని చెప్పి. ఇంకా శారీ అయితే ఎలా ఉంది అని చెప్పేసి అమ్మనైతే అడుగుతున్నాను. అమ్మ అయితే బాగుందని చెప్పింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకుని శ్రీశైలం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాతకి త్వరగా మేము దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏమైందంటే మేము రూమ్ తీసుకున్నాం కదా, ఇంకా అందరం ఫ్రెష్ కావడానికి వాటర్ కావాలి. ఇంకా మేము అందరం ఫ్రెష్ అవుదాము అంటే వాటర్ అయితే రాలేదు. ఇంకా అక్కడ వాటర్ రావడానికి టైం పట్టింది. మేము అనుకున్న టైంకి దర్శనం కూడా అవ్వలేదు. 1 అవర్ లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాతకి ఇంకా మేము కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అందుకని మేమైతే త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాము. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ అయిన తర్వాత ఏ పూజ అయినా సరే స్టార్ట్ చేస్తాం కదా, ఏ వ్రతం చేసినా కూడా. అలాగే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫస్ట్లో అయితే గణపతి దేవుడే ఉంటారు కదా, అందుకే మనం గణపతిని దర్శించిన తర్వాతకి శివయ్య దర్శనం అనేది చేసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడైతే ఫస్ట్ సాక్షి గణపతి అయితే మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మా ఆయన డ్రీమ్ బైక్ కనిపిస్తుంది. ఇంకా నా బైక్ అంటారు అనమాట. ఆ బైక్ చూస్తేనేమో 3 lakhs పైన. బైక్ కొనే బదులు మనం కార్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఇంకా అదేదో ఆయనకు చాలా ఇష్టం అని చెప్పేసి చూపిస్తాడు. ఇంకా ఎక్కడ కనిపించినా కూడా నా బైక్ అని. ఇంకా ఇక్కడైతే కాలు కట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలైతే ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఒక జంట మ్యారేజ్ అయితే అయ్యిందనమాట. నేను వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అక్కడ కుదరలేదు. షార్ట్ వీడియో అయితే తీసాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. మేమైతే ఇంక ఇక్కడ దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము. అసలు శ్రీశైలం నేను రావడం 5th టైం 4th టైం అనుకుంటా నేను రావడం శ్రీశైలం. నాకు ఎప్పుడు వచ్చినా మంచిగా దర్శనం దొరుకుతుంది. పెళ్ళైనా 1 monthకి వద్దాం అనుకున్నాం, కానీ సిచ్యువేషన్స్ రాలేకపోయాము. ఇక పెళ్ళాక ఫస్ట్ ట్రిప్ శ్రీశైలమే వచ్చామన్నమాట మేమైతే టెంపుల్కి. ఇంకా శివయ్య మమ్మల్ని ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే వెళ్దామని ఆగాము. హాయ్ చెప్తానా. దర్శనం అయిపోయింది గాయస్. సాక్షి గణపతి దర్శనం అయిపోయింది గాయస్. శ్రీశైలం పోతున్నాం. సూపర్ ఉంది. ఈయన డ్రీమ్ బైక్ అంట గాయస్. ఏడ చూసిన బైక్ చూస్తే అట్లనే చూస్తాడు. శ్రీశైలం వెళ్తున్నాం, అక్కడికి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా గాయస్. బాయ్. దర్శనం అయిపోయింది గాయస్. లోపలికి ఫోన్లు తీసుకోవాలి. దర్శనం మంచిగా అయిపోయింది. షాపింగ్ చేయాలి ఇప్పుడు. ఇంకా మేము దర్శనం చేసుకున్నాం, కానీ లోపలికైతే ఫోన్స్ అలో లేవు, అందుకే ఫోన్స్ అయితే తీసుకొని పోలేము. ఇంకా దర్శనం అయిపోయాక మా ఆయన ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి ఫోన్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళారు. ఇంకా మేమైతే ఫోన్స్ కార్లోనే పెట్టేసి వెళ్ళాము. ఇంకా ఇప్పుడు అక్కడ ప్రసాదాలు ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం ఏమైనా షాపింగ్ చేద్దాము అని మా ఆయన వాళ్ళైతే ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే ప్రసాదాలు అయితే కొనుక్కోవాలి మేము. షాపింగ్ చేస్తున్నాం.
ఇంకా శివయ్య దర్శనం అయితే మాకైతే 1 అవర్లో అయిపోయింది అనమాట. చాలా మంచిగా అయింది. మాకు 1 అవర్లో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే నేను ఇంటికి ఇంకా ప్రసాదాలు, ఇంకా పిల్లలకి మా అక్క పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి టాయ్స్ కొనుక్కుందాం అని చెప్పేసి వచ్చాను. ఇంకా మా పెద్దక్క పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా బ్యాంగిల్స్ కొందాం అని చెప్పేసి ఇంకా కొనుక్కుంటున్నాను ఇక్కడ. ఇంకా పిల్లల కోసం బ్యాంగిల్స్, ఇంకా నేనైతే దీంట్లో కోసం అని చెప్పేసి ఒక దేవుడి ఫోటో తీసుకోవాలనుకున్నాను. అంటే అది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎక్కడ కూడా సైజు ఇంకా ఫోటో కూడా మంచిగా అనిపించలేదు. ఎట్లాగో దేవుడి దగ్గరికి వచ్చినాం కదా, దేవుడి ఫొటోస్ దేవుడి దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. దేవుడి ఫొటోస్ అయితే నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా చాలా పెద్దది కావాలనుకున్నాను, కానీ అక్కడ ఏంటి అంటే ప్రైస్ చాలా ఉండే, సైజ్ కూడా చిన్నగా ఉంది. ఇంకా వేరే దగ్గర మనం కస్టమైజ్ చేయించుకుందాంలే అని అనుకున్నాం నేను మా ఆయన. కానీ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన ఫోటో అయితే ఇది అనమాట. ఇంకా కళ్యాణం ఫోటో, అందరు దేవుళ్ళు ఉంటారు కదా, కళ్యాణం చేస్తారు, సో అందుకని ఆ ఫోటో అయితే ఇంట్లో ఉండాలంట. అందుకే ఆ ఫోటో అయితే తీసుకుంటున్నాను. నాకు కొత్తగా పెళ్ళైనప్పుడే చెప్పారు, నేను రూమ్ షిఫ్ట్ అయినా కదా హైదరాబాద్కి, అప్పుడే మా మమ్మీ వాళ్ళైతే చెప్పారు పెట్టుకో ఈ ఫోటో అని చెప్పేసి. ఎక్కడ చూసినా నాకు ఫోటో అయితే చాలా చిన్న సైజ్ దొరికింది ఉండే, ఇక్కడైతే నాకు చాలా మంచిగా దొరికింది. అలాగే నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇట్లా సాంగ్స్ వస్తుంది కదా, అదైతే అడిగిన, కానీ చిన్న సైజ్ ఉంది, చాలా రేట్ చెప్పారు వాళ్ళు, అందుకే నేను తీసుకోలేదు. 4500 చెప్పారు నాకు ఆ రేట్, అందుకే నేనైతే తీసుకోలేదు. వేరే దగ్గర కస్టమైజ్ చేయించుకొని మనకి ఎలా కావాలో అలా చేసి ఇస్తారు కదా, అందుకైతే అక్కడ ఆ ఫోటో తీసుకోలేదు. ఓన్లీ కళ్యాణం చేసే ఫోటో అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే రూమ్ చెక్అవుట్ చేసే టైం అయితే అయ్యింది. అందుకే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం, స్కిప్ చేయకుండా చూసేయండి. చెక్అవుట్ చేస్తున్నాము గాయ్స్. ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం గైస్, వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇప్పుడు ఉమామహేశ్వరం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బాయ్. ఇప్పుడు ఉమామహేశ్వరంకి వెళ్తున్నాం అక్కడన్నా రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం గైస్. ఇక్కడ వెళ్ళిపోయి ఉమామహేశ్వరంకి వెళ్తున్నాము. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా. నా డ్రెస్ బాగుందా గైస్, చూపిస్తా. మీకు అనిపిస్తలేదు కన్నా ఉమామహేశ్వరం శ్రీశైలం డ్యామ్ గైస్. ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఒక్క గేట్ అయినా ఓపెన్ ఉంటుందేమో అనుకుంటా, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా ఒక్క గేట్ కూడా ఓపెన్ ఉండదు అనమాట. అయినా కూడా వర్షాలు కూడా లేవు, ఇంకా వాటర్ కూడా ఏం లేకుండా డ్యామ్లో అయితే అసలు వాటరే లేవు. ఇంకా నైట్ కూడా చూసినాం మేము, ఇంకా గేట్లు అయితే ఏవి ఓపెన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు కూడా ఏం ఓపెన్ చేయలేదు గేట్స్ అయితే. ఇంకా చూసారు కదా వాటరే లేవు. ఇంకా ఇక్కడైతే మేమైతే ఇంకా మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకొని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అందరైతే అక్కడనే ఫొటోస్ దిగుతారు. డ్యామ్ అయితే మంచిగా కనిపిస్తుంది అక్కడ నుంచి, అందుకే అక్కడ చూస్తున్నారు అందరూ. ఇక్కడైతే నేను బేల్పూరి ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే మేము బయలుదేరినప్పటి నుంచి మేము నైట్ అయితే తిన్నాము, అండ్ కార్లో అయితే మేము స్నాక్స్ టైప్గా మేమైతే ఉగ్రాని తిన్నాము. మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ పులిహోర తిన్నాము. ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పెట్టాను కదా, ఆల్రెడీ ఆ లాంగ్ వీడియో అయితే చూడండి, నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను పైన, అందులో కూడా చూడండి. ఇప్పుడు ఇంకా మార్నింగ్ నుంచి దర్శనం అయ్యేటప్పుడు కూడా మేము కనీసం వాటర్ కూడా తీసుకోలేదు. ఇంకా చాలా ఆకలిస్తుంది. మా దర్శనం అయిపోయి 12 అయిపోయినందుకు ఎక్కడ టిఫిన్ షాప్స్ అయితే ఓపెన్ లేకుండా అప్పటికి చాలా ఆకలి వేసింది మాకు, తినలేదు. ఇంకా అక్కడైతే మేము మళ్ళీ బేల్పూర్ తీసుకొని తిన్నాము, కానీ ఇంకా మా వాళ్ళకైతే ఆకలి తీరలేదు. అయినా మేము నిన్న నైట్ తిన్నాం అనమాట కొంచెం పులిహోర, అందుకే అందరికి ఆకలి వేసేస్తుంది, ఇంకా ఏం తినలేదు. ఇప్పుడైతే మేము ఉమామహేశ్వరంకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా నేనైతే శారీ క్యారీ చేయలేను అని చెప్పేసి నేనైతే శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ డ్రెస్ వేసేసుకున్నాను. ఎందుకు అంటే మధ్యలో కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే శారీ చేంజ్ చేసుకున్నాము. ఇక్కడైతే మేము వెళ్తుంటే అక్కడ మాకైతే జింకలు ఉంటాయి కదా, అవైతే కనిపించినాయి. లాస్ట్ టైం నేను మా ఆయన వచ్చినప్పుడు కూడా మాకు సేమ్ ఇలాంటివే జింకలు కనిపించినాయి అనమాట. లాస్ట్ టైం నేను మా ఆయన వచ్చినప్పుడు మనకి పైకి గుట్ట పైకి అయితే మనకి బైక్ కారు అలో లేవు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళకైతే నేను ముందే చెప్తున్నాను, ఉమామహేశ్వరంలో అయితే పైకి కారు బైక్ అలో చేయట్లేదు, ఓన్లీ బస్లోనే వెళ్ళాలంటే
పర్సన్కి మనకి పోయి అంటే గుట్టపైకి పోయి దర్శనం చేసుకొని రిటర్న్ రావడానికి పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా అంటే మేము కూడా వచ్చినప్పుడు మాకు తెలియదు ఇలా ఉంటుంది అని చెప్పేసి మేము ఆల్రెడీ కార్ తీసుకొచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మనకి గుట్టపైకి అయితే బస్సు ఉందన్నమాట. కార్ కిందనే మనం పార్కింగ్ చేయాలి. ఇంకా మనం అయితే పైకి బస్సులో అయితే వెళ్ళాలి. పోయి రావడానికి 50 రూపీస్ పర్సన్కి తీసుకుంటున్నారు వాళ్ళైతే. ఇప్పుడు కొత్తగా ఎవరైనా శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసుకుని చెప్తున్నాను, వాళ్ళకైతే ముందే చెప్తున్నాను, అక్కడికైతే పైకి మనం కార్ తీసుకోవడానికి అలో లేదనమాట. ఓన్లీ బస్సు ఇప్పుడు కొత్తగా చేశారు. కానీ బాగుంది బస్సులో వెళ్ళడం కూడా. ఎందుకంటే కారు బైక్ వచ్చినా కూడా పైన పార్కింగ్ అనేది ఎక్కువ లేదంట, అందుకే కిందనే ఆపేస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే ఉమామహేశ్వరం అయితే వచ్చేసాం, దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఉమామహేశ్వరం టెంపుల్ అన్నదాన సత్రము. మేము వచ్చే టైం ఆల్రెడీ 4 అవుతుంది, సారీ 3 అవుతుంది. 2 o'clock క్లోజ్ చేసేసేది. గౌరీధార అక్కడ మా ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ మనకి ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది అనమాట ఉమామహేశ్వరంలో. మేము ఎప్పుడు వెళ్ళినా ఆఫ్టర్నూన్ అక్కడనే తింటాము. కానీ మేము వెళ్ళే టైం అయితే మనకి 3 o'clock అయిపోయింది మేము వెళ్ళేసరికి. అందుకే మేమైతే అన్నదానం తినడానికైతే వెళ్ళలేకపోయాము. అక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. 12 to 2 అనుకుంటా ఆ టైంలో అయితే అన్నదానం అనేది జరుగుతుంది. మేము వెళ్ళేలోపు అయితే ఇంకా అన్నదానం అయిపోయింది. మేమైతే దేవుడికి మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఫొటోస్ కూడా దిగుదామని చెప్పేసి వెళ్తున్నాము. అప్పుడప్పుడు వద్దా ఫోన్ మూసుకుపోతే ఏం లేదు, దొరకదు దొరకదు, కొడుతుంది అలా అమ్మస్తే. ఇంకా ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్ కనిపిస్తుంది. అసలుకి ఎంత బాగా వస్తాయి ఫొటోస్ కూడా, వ్యూ కూడా అంతే బాగుంటుంది. ఇలాంటి మంచిగా ఇట్లా వ్యూ ఉన్న చోట్ల ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది. కానీ కట్టుకున్నాక అది ఉంటుందా పోతుందా కూడా తెలియదు. కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది గైస్. వ్యూ అయితే మేమైతే ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నా జుట్టు అయితే గందరగోళం అయిపోయింది. ఆ సౌండ్ ఎంత బాగుందో కదా, వాటర్ ఇలా పడుతున్న సౌండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఎందుకేమో ఆ వేవ్ ఆ వాటర్ అలా పడుతున్న సౌండ్స్ చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసి వచ్చే దారిలో మళ్ళీ మేమైతే థమ్స్అప్ తాగుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అంటే చెప్పాను కదా మార్నింగ్ నుంచి అయితే మేము ఏం తినలేదు. ఆల్రెడీ 4 అయిపోయింది, 4:30 ఏమో అవుతుంది మేము ఉమామహేశ్వరం నుంచి వచ్చేలోపే. ఇంకా మధ్యలోనే థమ్స్అప్ తాగేసాము. థమ్స్అప్ తాగేసి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాం. ఇక్కడ దిండి చూడండి, వాటర్ అసలు ఒక చుక్క కూడా లేవు దిండిలో కూడా. ఇంకా అక్కడ డ్యామ్లోనే వాటర్ లేదు, ఇంకా ఇక్కడ దిండిలో ఎట్లా ఉంటాయి. ఇంకా దిండిలో కూడా వాటర్ ఏం లేదు. వాటర్ ఉంటే మేము అక్కడ పైకి ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాము ఫొటోస్. ఇంకా దిండికి వచ్చామంటే ఫిష్ పక్కా తినాల్సిందే. కానీ నేనైతే నాన్ వెజ్ మానేసాను కాబట్టి నేనైతే నాన్ వెజ్ కట్ చేశాను, అందుకే తినట్లేదు. ఎందుకు కట్ చేశానో కూడా చెప్తాను. నేను ఎప్పుడు శ్రీశైలం వచ్చిన పక్క దండిలో నాకైతే పక్క తింటుండే, అసలుకి నో చాయిస్, నేను అసలు తినకుండా వెళ్ళకుంటుండే. ఇప్పుడు ఎందుకు తినట్లేదు అంటే నేనైతే 7 శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదా, ఇంకా నా వ్రతం అయితే కంప్లీట్ అవ్వలేదు. అందుకే నేను నాన్ వెజ్ తినట్లేదు. వ్రతం అయిపోయిన తర్వాతకి తింటాను, అది కూడా చికెన్ ఫిష్ తింటాను నేను. ఇంకా నాకు మటన్ అలవాట్లేదు, నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. ఇంకా నేనైతే ఏం తినలేదు. నేను కార్లో వెయిట్ చేశాను. మా ఆయన వాళ్ళు వెళ్ళి తినేశారు. నేను కార్లోనే కూర్చున్నాను. ఇంకా వాళ్ళు ఫిష్ తిని వచ్చేలోపు లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే కార్లోనే కూర్చున్నాను. ఎందుకు అంటే ఇంకా వీళ్ళు తినేలోపు ఫ్రై చేయించుకునే లోపు లేట్ అవుతుంది అని చెప్పేసి నేను కార్లోనే కూర్చున్నాను. ఇంకా వీళ్ళు తిన్నాకైతే మేము ఇంటికి బయలుదేరిపోవాలి. ఇంతే గాయస్ వ్లాగ్ అయితే. శ్రీశైలం ట్రిప్ అయితే వ్లాగ్ ఎండ్ అయిపోయింది. మాకు శ్రీశైలం ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగింది, మంచిగా దర్శనం కూడా జరిగింది. శ్రీశైలం వ్లాగ్ అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అవి మీకు మీ వరకు రావాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బన్ను చిన్న వ్లాగ్స్.